ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే హైకో కంపెనీ అనేటువంటి ఒక యుఎస్ఏ అంటే ఒక అమెరికన్ బేస్డ్ కంపెనీ అండ్ రీసెర్చ్ ప్రొడక్ట్ అండ్ చాలా ఎక్స్పెరిమెంట్ అంటే సబ్జెక్ట్ దాని మీద ఉన్నది. సో ఎన్ఏడి ప్లస్ మీద ఇప్పటి వరకు ఎవరు కూడా స్టడీ చేసి దాన్ని యాక్టివేట్ చేయడానికి ప్రీవియస్ లో ఎక్కడ ఒక ప్రొడక్ట్ లేదు. సో ఇది ఫస్ట్ టైం ఒక కొత్త టెక్నాలజీని తీసుకొచ్చినటువంటి ప్రొడక్ట్. సో ఈ ప్రొడక్ట్ ను మనం వాడుతూ మనం మంచి హెల్త్ లోకి వచ్చేస్తూ సో మన చుట్టూ సొసైటీలో కూడా చాలా మంది మిత్రులకు మనం హెల్త్ ఇవ్వడంలో మనం ఒక మంచి రోల్ ను కనుక పోషించినట్టయితే అది మంచి పని. సో ఇలా మనం అంటే ఫినాన్షియల్ డెవలప్మెంట్ అంటే ఒక హెల్త్ తో పాటు మనకు వెల్త్ ఉండాలనుకుంటున్నాం. ఆ హెల్త్ తో పాటు వెల్త్ ఉండాలనుకున్నప్పుడు మనము ఈ ఈ ప్రొడక్ట్ ను మన చుట్టూ ఉన్న సొసైటీ మనం ప్రమోట్ చేస్తే తప్పలేదు. ప్రమోట్ చేయడం అనేది అది మన యాక్టివిటీస్ కింద ట్రీట్ చేద్దాం. సో చెప్పడం మన యాక్టివిటీ అనుకుంది. సో వాళ్ళకి అర్థమైతే తీసుకుంటారు, అర్థం కాబట్టి తీసుకోరు. ఇఫ్ ఒకవేళ వాళ్ళకి అర్థం కాలేదు, రిజెక్ట్ చేసిన అనుకోండి, ప్రాబ్లం ఏం లేదు కదా. వాళ్ళకి అర్థమైంది, తీసుకున్నాను, హెల్త్ వచ్చింది అనుకోండి, దానికి వాళ్ళకి హెల్త్ వస్తుంది, ప్రమోట్ చేసిన మీకు ఒక వెల్త్ వస్తుంది. ఆల్రెడీ మీరు వాడుతున్నట్టు మీకు ముందే హెల్త్ ఉంటుంది. సో దీంట్లో మనకు ప్యాకేజ్ మూడు రకాల ప్యాకేజ్ తో మనం దీంట్లో ఒక డిస్ట్రిబ్యూటర్ రావచ్చు. ద ఫస్ట్ ప్యాకేజీ 1 బాటిల్ అంటే ఒక బాటిల్ తోని మనం డిస్ట్రిబ్యూటర్ కావచ్చు. ఒక బాటిల్ పర్చేజ్ చేసుకుని అంటే మనం వాడుకోవాలి. సో దానికి ఇన్క్లూడింగ్ ఆల్ చార్జెస్ అంటే కొరియర్ చార్జెస్ వరకు మనకు 14,000 పడుతుంది. బట్ డాలర్స్ లో అయితే మనకు అది 135 ఉంటుంది, మన ఇండియన్ కరెన్సీలో మాట్లాడు. సో ఈ బాటిల్ యొక్క బిజినెస్ 100 పీవీ అంటే బిజినెస్ ను ఒక పీవీలో మనం మాట్లాడుతూ దాంతో ఇన్కమ్ క్యాలిక్యులేషన్ చేస్తుంటాం. ఈ 100 పీవీ మీద మనకు వచ్చే కమిషన్ నెట్ అంటే మనకు 40% ఆన్ పీవీ. బట్ ఏంటంటే డిడక్షన్స్ ఉంటాయి కొన్ని ఇన్కమ్స్. సో ఆ డిడక్షన్ బోన్ మనకు వచ్చే నెట్ అప్రాక్సిమేట్లీ 2,754 అంటే $30.6 వస్తుంది. అంటే 2,800 రూపాయలు అనుకుంది. సుమారు 2,800 మనకు రిఫరల్ వస్తుంది. సో మనము రిఫర్ 1, 2, 3, 4 ఎంతమంది రిఫర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో దీని మీద మన మీద ఏంటంటే టార్గెట్ ఉంది. అంటే నువ్వు ఖచ్చితంగా ఒకరిని రిఫర్ చేయాలి, 10 రోజులు చేయాలి, నెల ఇలాంటిది ఉంది. మీకు ఖాళీ టైం ఉన్నప్పుడు మాట్లాడుతూ ఇలా జూమ్ సెషన్ కావచ్చు, ఫోన్ ద్వారా కూడా చెప్పొచ్చు. దీన్ని ఎక్కడికి మీరు వెళ్ళి దగ్గర కూర్చొని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇది ఒక మంచి సబ్జెక్టు, అర్థమయ్యే సబ్జెక్టు, ఈజీగా చెప్పొచ్చు. సో ఇలాంటి సెషన్స్ కూడా మీకు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మీకు సపోర్ట్ అవుతుంటాయి. సో మీరు 1, 2, 3 ఇద్దరిని అంటే ఇంట్రొడ్యూస్ చేసుకోబోతుంటాడు, ఏమవుతుంటాడు రిఫరల్ కమిషన్ వస్తూ ఆ 2 గ్రూపులుగా డివైడ్ కావడం వల్ల ఆ గ్రూప్ లో మ్యాచింగ్ వల్ల కూడా మీకు ఒక టీమ్ లో ఒక సేల్, రెండో టీమ్ లో ఒక సేల్, 2 కలిపి ఒక మ్యాచింగ్ అయితే దానికి మీకు ఒక 1,400 రూపాయలు మ్యాచింగ్ బోనస్ అని వస్తుంటుంది. ఎవ్రీ వీక్ టోటల్ మీకు ఏ టీమ్ లో బి టీమ్ లో ఉన్న మ్యాచింగ్ బట్టి మీకు ఆ కమిషన్ కూడా రిలీజ్ చేస్తుంటారు. సో ఇక్కడ మనము 3 బాటిల్స్ తోని కూడా జాయిన్ కావచ్చు. రేట్ అదే పద్ధతిలో రేట్ ఉంటుంది. అంటే 14,000 ఒక బాటిల్ అయినప్పుడు 3టికి 42,000 అవుతుంది. సో అదే పద్ధతిలో మనకు బిజినెస్ వాల్యూమ్ ఉంటుంది, కమిషన్స్ ఉంటాయి. అండ్ 5 బాటిల్స్ అంటే 70,000 తో జాయిన్ కావచ్చు. 500 పీవీ వస్తుంది. సేమ్ అదే పద్ధతిలో మనకి ఇన్కమ్ వస్తుంది. సో ఇక్కడ యాక్టివ్ పీరియడ్ అంటే ఈ కంపెనీ ఏమంటుందంటే జనరల్ మనందరం ఒక 3 months వాడాలి అనుకున్నప్పుడు మినిమం 3 బాటిల్స్ మనకైతే, ఇంట్లో వైఫ్ ఉంటే వాళ్ళకు 3 అంటే 6 బాటిల్స్. 6 బాటిల్స్ తో ఒకటేసారి మనం డబ్బులు పే చేయాలంటే పే చేయడం కాబట్టి కంపెనీ 1 బాటిల్ తో వచ్చి నువ్వు ప్రతి నెల యాక్టివ్ కొనుక్కుంటూ నీ కుటుంబానికి కావాల్సిన ప్రోటీన్ నువ్వు కొనండి అని. సో కాబట్టి ఎవ్రీ మంత్ ఒక బాటిల్ కొంటాం. ఒక బాటిల్ కొన్నప్పుడు మనకి ఏమైంది అంటే ఇప్పుడు ఇండియాలో మనకి ఇంకా అఫీషియల్ లాంచింగ్ లేదు కాబట్టి సుమారు ఒక 4 months వరకు మనకి యాక్టివేట్ పీరియడ్. అంటే ఒక బాటిల్ ఇప్పుడు కొనుక్కున్నా అంటే నేను 4 నెలల వరకు కూడా కొనుక్కుంటే నా అవసరం అయితే నేను కొనుక్కుంటాను, కొనుక్కోకున్నా కూడా నాకు ప్రాబ్లం లేదు. సో ఆ పద్ధతిలో మనకి ఏంటంటే ఒక యాక్టివేషన్ పీరియడ్ అని ఉంటుంది. మనం ఒకవేళ మన ఫ్రెండ్స్ ఎక్కువ మంది అడిగారు, చాలా మంది అడుగుతున్నారు, మనం 2, 3 ఒకటేసారి ఆర్డర్ పెట్టినా కూడా ఒక నెలలో ఆ ప్రతి బాటిల్ ఒక 28 days చెప్పిన మీకు ఏమైంది కౌంట్ అవుతూ ఉంటుంది యాక్టివేషన్ పీరియడ్. ఇట్లా మీకు సంవత్సరం వరకు 2 సంవత్సరాలు కూడా మనం మన ఫ్రెండ్స్ మనం ప్రమోట్ చేసి దీన్ని పెంచుకోవడానికి అవకాశం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు మీరు డిస్ట్రిబ్యూటర్ అయ్యారు, మీ నుంచి ఒక వ్యక్తి ఒక బాటిల్ తీసుకున్నాడు. సో అప్పుడు మీకు ఏమొస్తుంది ఒక 2,800 వస్తుంది అండ్ మీ నుంచి రెండో వ్యక్తి కూడా తీసుకున్నాడు. సో అక్కడి నుంచి కూడా మీకు 2,800 వస్తుంది. ఈ ఇద్దరు వ్యక్తులు కలిపి ఒక పేరు కింద కంపెనీ ఏం చేస్తుంది, కంపెనీ డిజైన్ చేసుకుంటది. ఇక్కడ మీరు ఎక్కడ డిజైన్ చేయాల్సిన లేదు, మీరు ఈ ప్లేస్ ఆ ప్లేస్ అని కూడా ఉంటుంది. ఇది చాలా క్లియర్ గా ఉంటుంది ప్లాన్. అంటే మనం ఏం లేదు, మనం ఇంట్రడ్యూస్ అయ్యి
మనకు తెలిసిన వాళ్ళను మనం రిఫర్ చేసుకుంటారు. అది నా డ్యూటీ అంతే. ఇక అది అది ఎలా రిఫర్ చేయాలి, ఎక్కడ పడుతుంది, ఎక్కడ నా కమిషన్ వస్తుందో అది సిస్టమ్ చూసుకుంటది. ఇక మనం కాదు. మన అప్లయన్స్ కాదు, మన టీమ్ ఓవరాల్ గా. సో ప్రతి పర్సన్ కూడా అలాంటి వర్కే చేయాల్సి వస్తుంటాడు. ప్రతి పర్సన్ కూడా అలానే వర్క్ చేయాల్సి వస్తుంటాడు. సో ఇలా మనకు 2 సేల్స్ నుంచి ఒక సుమారు 6,800 వస్తుంది. ఇంకో 2 సేల్స్ కూడా మనం కనుక రిఫర్ చేశామంటే దాదాపు మన బాటిల్ మనకు ఫ్రీ అయినట్టే. అంటే నేను నేను ఒక 14,000 ఇన్వెస్ట్మెంట్ చేసి హెల్త్ కొరకు నా ప్రొడక్ట్ నేను కొనుక్కున్నాను. బట్ నా ప్రొడక్ట్ మందం కూడా నేను ఎర్న్ చేసుకోవాలంటే ఒక 4 మెంబర్స్ మనం రిఫర్ చేసినట్టయితే మన ప్రొడక్ట్ కూడా మనకు ఫ్రీ అవుతూ ఉంటది. సో ఇలా మీరు 5 బాటిల్స్ ప్యాకేజ్ ఇంట్రొడ్యూస్ చేసిన దెన్ యూ విల్ గెట్ టోటల్ 34,000 ఫర్ 2 సేల్స్. ఇన్ 1 బాటిల్ ప్యాకేజ్ చేస్తే యూ విల్ గెట్ 6,885 ఫర్ 2 డైరెక్ట్ సేల్స్. సో ఇంకా ఈ కంపెనీలో ఒకటే ఇక్కడ ఫైనల్ 2 మినిట్స్ లో క్లోజ్ అయితే, ఎన్నో నెట్వర్క్ కంపెనీ మనం చూసినప్పుడు కూడా చాలా కంపెనీలో ప్రొడక్ట్స్ బాగా ఉంటాయి కొన్ని, కానీ ప్లాన్ లో మనకేంటంటే చాలా మందికి ఇన్కమ్స్ తీసుకురావడంలో కరెక్ట్ ఉండదు. కొన్నిట్లో ప్లాన్ బాగానే ఉంటుంది, ప్రొడక్ట్ బాగుంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ 2 అంశాలను పరిగణన తీసుకుంటే ప్లాన్ కరెక్టే ఉన్నది, ప్రోడక్ట్ అయితే దీన్ని మనం కంపేర్ చేయడానికి ప్రీవియస్ ఇలాంటిది ఇంకో కంపెనీలో ఉంది, ఇంకో కంపెనీ ఉంది, ఆ కంపెనీ ఇలా అది చెప్పకుండా ఇప్పుడు ఏంటంటే ఓన్లీ 1 కంపెనీ వరల్డ్ మొత్తంలో ఏకేజీ ఫార్ములాతో ప్రొడక్ట్ వచ్చింది ఒకటే. అది కనుక్కున్న డేవిడ్ సింక్లర్, ఆయన ఇచ్చినటువంటి ఫార్ములాలోనే ఈ ప్రొడక్ట్ ఉన్నది. పేటెంటెడ్ అంటే ఒక FDA అప్రూవల్ ప్రొడక్ట్ గురించి మనం మాట్లాడుతాం. దీంట్లో ప్రొడక్ట్ మంచి రిజల్ట్స్ వస్తుంది అనుకోండి, దాని నుంచి ఎక్కువ మనం పబ్లిక్ లో తీసుకెళ్లి ఏదో దాన్ని హైప్ చేయాల్సిన అవసరం ఉండదు. అది ఆటోమేటిక్ స్ప్రెడ్ అయ్యేది, దాన్ని ఎవరు ఆపలేదు. సో సేమ్ ఇప్పుడు అదే ఫారెన్ కంట్రీలో కూడా అదే జరుగుతుంది. అంటే జస్ట్ జూమ్ సెషన్ ద్వారా వాళ్ళు వాడుతూ మంచి రిజల్ట్స్ పక్కకు చూపించడం వల్ల చాలా పబ్లిక్ కొత్త వాళ్ళు ఏంటంటే ఫాస్ట్ గా దీంట్లో వచ్చి ఇన్వాల్వ్మెంట్ అవుతూ ప్రొడక్ట్ ని వాడుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఇన్కమ్స్ కూడా మంచి ఇన్కమ్స్, అంటే ఎవరైతే సీరియస్ గా దీన్ని వర్క్ చేద్దాం మంచి వెల్త్ నాకు కావాలనుకున్న వాళ్ళకు కూడా ఏంటంటే మంచి ఇన్కమ్స్ వస్తుంది. సో దీంట్లో ద డెప్త్ అంటే ద ప్లాన్ డెప్త్ అంటే ఒక వారానికి మాక్సిమం నేను చాలా డెవలప్ చేస్తున్నాను, ఎక్కువ స్ట్రెంత్ తీసుకొస్తున్నాను. బట్ ఒక వీక్ నేను ఎంత ఎక్కువ తీసుకోవచ్చు అనే దాని మీద ఇక్కడ మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 1 వీక్ సీలింగ్ వచ్చేసి 90 lakhs వరకు కూడా తీసుకోవచ్చు. అంటే 90 lakhs మించి తీసుకోవడానికి ఇక్కడ ఇక సపోర్ట్ చేయదు బిజినెస్. అంటే ఒక వారానికి 90 లక్షలు. సో మరి వారానికి 90 లక్షలు అంటే అసలు నిజంగా ఇది జరుగుతుందా అని అంటే, ఇప్పటి వరకు ఈ కంపెనీలో 8 మంది ఆల్రెడీ తీసుకుంటున్నారు. ఒక 8 నెలల క్రితం స్టార్ట్ అయినటువంటి కంపెనీలో మాట్లాడుతున్నాం. సో మరి ఇప్పుడు ఇండియా అని ఎందుకు అంటున్నాం, ఇప్పుడు ఆల్రెడీ ఎన్ని కంట్రీలు అవన్నీ ఒక లెక్క అయితే మన ఇప్పుడు ఇండియా ఒక లెక్క. అంటే అలాంటి ఒక మోస్ట్ పాపులేషన్ అండ్ చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఎందుకంటే హెల్త్ విషయంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం, మనం ఇంకా అవేర్నెస్ మన దగ్గర తక్కువ ఉంది. సో అలాంటి కంట్రీలో ఈ ప్రొడక్ట్ మీద మనం ఎక్కువ టర్న్ ఓవర్ చేయడానికి స్కోప్ ఉంది కాబట్టి, సో మంచి ఇన్కమ్స్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే దిస్ ఇస్ ద రైట్ టైం. అంటే ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ను ఖాళీ టైంలో ఎక్కడ మీరు మీ వర్క్ కు మీరు డ్యామేజ్ చేయాల్సిన అవసరం లేదు. మీ ప్రజెంట్ వర్క్, మీ ఉద్యోగం, మీ వ్యాపారం, మీకు ఇంకే పని ఉన్నా కూడా దానికి అసలు ఏమాత్రం డిస్టర్బ్ లేదు. ఎందుకంటే చిన్న సబ్జెక్ట్ అని ముందే చెప్పాం. సో కాబట్టి ఖాళీ టైంని మీరు యూటిలైజ్ చేసుకొని మంచి హెల్త్ తో పాటు మంచి వెల్త్ కూడా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, సో ఇంతటితో దీన్ని ముగిస్తున్నాను. మళ్ళీ 3 days లేదా 2 days తర్వాత, మేబీ 2 days తర్వాత మళ్ళీ ఒక జూమ్ సెషన్ ఉంటుంది. ఇలా వీక్లీ మీకు 2 to 3 times జూమ్ సెషన్స్ వస్తుంటాయి. కాబట్టి దాన్ని జస్ట్ మీరు షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కి అందరు కూడా ప్రమోట్ చేస్తే మీకు ఆరోగ్యం, వాళ్ళకు ఆరోగ్యం, మీరు మంచి ఫైనాన్షియల్ సెట్ అవుతారు, వాళ్ళు కూడా సెట్ అవుతారు. సో మరి ఇంతటితో ఓపిక్గా విన్న మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గుడ్ నైట్.